హాయ్ హలో వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యమని అందరూ చెప్తారు. ఓకే, ఆరోగ్యం కోసం మనం చిన్నప్పటి నుంచి చాలా శ్రద్ధ తీసుకుంటాము. దానికోసం ఎప్పుడు చిన్న అనారోగ్యం వచ్చినా కానీ డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతాము. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యం గురించి ఏం చెప్తుందో తెలుసా? మానసిక ఆరోగ్యం లేని ఆరోగ్యం అంటూ లేదు అని చెప్తుంది. అంటే మీరు మనసు బాలేకపోతే, మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నా కానీ, మనసు బాలేకపోతే మీరు ఆరోగ్యంగా లేనట్లే లెక్క. కానీ మన దేశంలో మానసిక ఆరోగ్యం గురించి అవగాహన చాలా 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 తక్కువ. ఎంత తక్కువంటే అసలు అలాంటిది ఉందని కూడా చాలా మందికి తెలియనన్న పరిస్థితిలో మనం ఉన్నాం. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మానసిక రోగులు ఉంటే, మనకు ఉన్న సైకియాట్రిస్టులు, క్లినికల్ సైకాలజిస్టుల సంఖ్య వందల్లోనూ, వేలల్లోనూ ఉంది. అంటే చాలా తక్కువ వనరులున్నాయి. దాంతో పాటు అసలు అవగాహన తక్కువ. సో, ఎవరికైనా ఒకళ్ళకి మానసిక సమస్య వచ్చింది అంటే, చూపించుకోవడానికి కూడా భయపడేలాంటి సామాజిక పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. ఎందుకంటే, మానసిక సమస్య రాగానే వాళ్ళ పైన వీళ్ళకి మెంటల్ ఎక్కింది, లేకుంటే పిచ్చి పట్టింది, వీళ్ళకు మైండ్ చెడిపోయింది అనే ముద్ర వేయటం వల్ల, ఎవరికైనా మానసిక ఆరోగ్యం తెలిసినా కానీ దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సమాజానికి భయపడి వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోతూ చివరకు చాలా తీవ్రమైనప్పుడు కానీ వాళ్ళు హాస్పిటల్‌కి పోని పరిస్థితులు మన చుట్టూ కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? దాని గురించి మనం ఏం తెలుసుకోవాలి? అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏమి సాధించాలి? ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకోవడం మనకు చాలా అవసరం. ఓకే. మానసిక ఆరోగ్యం అంటే మనసు బాగా ఉండటం. మనసు అంటే ఏంటి? ఆలోచనలు. అంటే మన ఆలోచనలు సక్రమంగా ఉంటే, మన ఆలోచనలు పాజిటివ్‌గా ఉంటే, అప్పుడు మనకు మనం ఫీలింగ్స్ పాజిటివ్‌గా ఉంటాయి. మనకి ఎమోషన్స్ పాజిటివ్‌గా ఉంటాయి. మన బిహేవియర్ కూడా పాజిటివ్‌గా ఉంటుంది. చక్కగా ఉంటుంది. అప్పుడు మనం మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. అలా కాకుండా మన ఆలోచనలు నెగెటివ్‌గా ఉండటం కానివ్వండి, ఆలోచనలు పరిగెత్తటం కానివ్వండి, ఆలోచనలు అదుపులో లేకపోవడము, ఆలోచనలో మీ నియంత్రణ లేకపోవడము, ఇవన్నీ కూడా మన లోపల రకరకాల భావోద్వేగాల్ని, అంటే ప్రతికూల భావోద్వేగాల్ని ప్రేరేపిస్తాయి. సో, ప్రతికూలమైన ఫీలింగ్స్‌ని, అనుభూతుల్ని ప్రేరేపిస్తాయి. దానివల్ల ఏమవుతుంది? మన మనసు మొత్తం కూడా చెడిపోతుంది. ఐ మీన్ ఆహ్, మనసు మొత్తం కూడా గందరగోళంగా మారుతుంది. దానివల్ల మన ప్రవర్తనలో గూడా మార్పులు కనిపిస్తాయి. మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన మాటల్లో కనపడే మార్పుల్ని మన ఎదుటి ఉన్నవాళ్ళు గమనించి ఇతనికేదో మతిలో ఏదో ప్రాబ్లమ్ ఉందని జెప్పేసి గుర్తించేంత వరకు కూడా మనకది అర్థం కాకుండా పోతుంది. అది మానసికంగా అనారోగ్యం. మానసిక ఆరోగ్యం అంటే ఆలోచనలు, అనుభూతులు, ప్రవర్తన, మాటలు ఒక సింక్‌లో ఉంటే అప్పుడు మనం మానసిక ఆరోగ్యంగా ఉన్నామని చెప్పొచ్చు. ఆ సింక్‌లో లేకపోతే మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాం. సరే, మానసిక ఆరోగ్యం సాధించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు శారీరక ఆరోగ్యం సాధించాలంటే మనం ఏం చేయాలో మనకు తెలుసు. ఏంటది? రోజు ఉదయాన్నే ఎక్సర్సైజ్ గాని, వాకింగ్ గాని, జాగింగ్ గాని చేయాలి. అలాగే సమయానికి నిద్ర లేవాలి, సమయానికి నిద్రపోవాలి, సమయానికి భోంచేయాలి. తగినంత వ్యాయామం, తగినంత నిద్ర, తగినంత ఆహారం, మనసు ప్రశాంతంగా ఉంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటామని మనందరికీ తెలిసిన విషయమే. మరి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలనే విషయం నుంచి మనం కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జీవితం అంటే ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండదు. జీవితంలో హెచ్చుతగ్గులు, ఓకే, సుఖదుఖాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మన ఈసీజీ గ్రాఫ్ ఉంది. ఈసీజీ గ్రాఫ్ ఫ్లాట్‌గా ఉందనుకోండి. అంటే అర్థం ఏంటి? ఈసీజీ మనం బతికున్నామంటే అర్థం ఏంటి? ఈసీజీ గ్రాఫ్ పైకి కిందకి, పైకి కిందకి ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. అంటే మనం, మనం బ్రతికున్నామని అర్థం. అలాగే జీవితంలో కూడా మనకు హెచ్చుతగ్గులుంటాయి. ఓకే. సుఖదుఖాలు ఉంటాయి. ఇవన్నీ గూడా ఉంటాయి. అయితే మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అనంటే, మనము ఎప్పుడైనా గానీ లోయర్ స్టేట్‌లోకెళ్ళినప్పుడు అక్కడే ఆగిపోకుండా, దాన్నే నిజం అనుకోకుండా, దాని గురించే బాధపడుతూ ఉండకుండా, మళ్ళీ పుంజుకొని మళ్ళా నార్మల్ స్టేట్‌కి రావడము, అక్కడి నుంచి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగటం అనేది మనం ప్రయత్నం చేయాల్సిన విషయం. మనం లైఫ్‌లో వచ్చే ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఫెయిల్యూర్ అనుకున్నామనుకోండి, అక్కడే మనం ఆగిపోతాము, బాధపడతాము, కుంగిపోతాము, డిప్రెషన్‌లో లోనవుతాము. ఇవన్నీ కూడా ఎప్పుడంటే, ఆ ఫెయిల్యూర్‌ని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు, ఆ ఫెయిల్యూర్ నిజమని మీరు నమ్మినప్పుడు, ఆ ఫెయిల్యూర్ తర్వాత భవిష్యత్తు లేదని మీరు అనుకున్నప్పుడు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కానీ, ఆ ఫెయిల్యూర్‌ని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నప్పుడు,
ఓకే. మనం డౌన్‌లోకి వెళ్ళాం. దాన్ని ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం అనుకోండి. అప్పుడు మనం మళ్ళా ఆ ఛాలెంజ్‌ని ఛాలెంజ్ ఇస్తున్నప్పుడు మనం దాన్ని ఓవర్‌కమ్ చేయడం కోసం మన శక్తులన్నిటిని కూడగట్టుకుంటాం. అప్పుడు మనం మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. రైట్? సో, ఇంకోటి ప్రతి మనిషిలోనూ తనకు కావాల్సిన విధంగా మారడానికి కావాల్సిన శక్తియుక్తులు ఉంటాయి. ఇప్పుడు పుట్టినప్పుడు అందరూ కూడా ఒకే రకంగా పుడతారు. అందరికీ అదే 2 కళ్ళు, 2 చెవులు, ఒక ముక్కు, ఒక ఫేసు, 2 చెవులు, 2 కళ్ళు ఇవే ఉంటాయి. ఇందులో ఏమైనా మార్పు ఉంటుందా? మీకు, నాకు, అబ్దుల్ కలాంకి, అబ్రహాం లింకన్‌కి ఎవరికైనా గాని ఇవే ఉంటాయి. అంటే ఫిజికల్‌గా అంటే మన హార్డ్ డిస్క్ ఒకటే. కానీ సాఫ్ట్‌వేర్‌లో హార్డ్‌వేర్ ఒకటే కానీ సాఫ్ట్‌వేర్‌లో డిఫరెన్స్ ఉంది. సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? మన మనస్సు, మన ఆలోచనలు. వీటిని గనక మార్చుకుంటే మనము జీవితంలో ఏదైనా సాధించవచ్చు. అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నా అంటే తన శక్తియుక్తుల్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని తను ఎంతవరకు చేరగలడో అంతవరకు చేరడానికి ప్రయత్నం చేసినప్పుడు మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇక మూడోది అతి ముఖ్యమైనది చాలామంది జీవితంలో తమకేదో లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఏదో లేదని బాధపడుతూ ఉంటారు. అన్నీ ఉన్నా కానీ ఆ మధ్య కాలంలో నేను ఒక న్యూస్ చూశాను. న్యూస్ చూసి నేను సోషల్ మీడియాలో దానిపైన పెద్ద పోస్ట్ కూడా పెట్టాను. ఏంటంటే ట్రాన్స్‌ఫర్ చేశారని ఇద్దరు టీచర్లు సూసైడ్ చేసుకున్నారు. తెలంగాణలో టీచర్ ట్రాన్స్‌ఫర్ జరిగినాయని వాళ్ళకి నచ్చని జిల్లాకి వేశారని, వాళ్ళ సొంత ఊరికి దూరంగా వేశారని ఇద్దరు టీచర్లు సూసైడ్ చేసుకున్నారు. ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. పిల్లలకి చదువు చెప్పాల్సిన టీచర్లు, పిల్లలకి ఆత్మవిశ్వాసాన్ని అందించాల్సిన టీచర్లు, పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని నింపాల్సిన ఉపాధ్యాయులు ట్రాన్స్‌ఫర్‌కి భయపడి, ట్రాన్స్‌ఫర్‌కి మదనపడి జీవితాన్ని ముగించటం అనేది ఎంత బాధాకరమైన విషయం. వాళ్ళకేం తెలీదు. మనం చాలా మంది కంటే ఉన్నతమైన పొజిషన్‌లో ఉన్నామనే విషయాన్ని వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఎప్పుడూ కంపేర్ చేసుకుంటూ ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ప్రైవేట్ స్కూల్ టీచర్ అయితే చెప్తారు. నాకు ఆ సాలరీ ఇస్తే నేను అమెరికా పోయి ఉద్యోగం చేస్తాను సార్ అని చెప్తారు. కదా! ప్రైవేట్ స్కూల్ టీచరు ఊర్లో ఎంత ఇస్తారు మహా అయితే 10,000, 15,000, 25,000. గవర్నమెంట్ టీచర్‌కి స్టార్టింగ్ సాలరీ 50,000 ఉంది. కానీ వాళ్ళు మా టీచర్‌కి, మా ఫ్రెండ్‌కి ఊరి పక్కనే వచ్చింది. నాకేమో పక్క జిల్లాకి వేశారు. కంపారిజన్. లేకుంటే మాకేమో చిన్న ఇల్లే ఉంది. పక్క వాళ్ళు డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నారు. మాకు డబుల్ ఫ్లాటే ఉంది. వాళ్ళకు విల్లా కొనుక్కున్నారు. మాకేమో స్కూటరే ఉంది. వాళ్ళేమో బైక్ కొనుక్కున్నారు. మాకు బైక్ ఉంది. వాళ్ళు కారు కొనుక్కున్నారు. మాకేమో స్మాల్ కార్ ఉంది. వాళ్ళు సెడాన్ కొనుక్కున్నారు. నాకేమో 20 తులాల బంగారమే ఉంది. ఆమెకి 100 తులాల బంగారం ఉంది. ఈ కంపారిజన్ వల్ల ఏం చేస్తదంటే ఏమవుతుందంటే జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయలేరు. జీవితం అంటే మన చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాల్ని కూడా ఆనందించడం. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను. జీవితానికి అర్థం, పరమార్థం జీవించటం మాత్రమే. ఒక ఆర్గానిజంగా, ఒక జీవిగా మన జీవితం లక్ష్యం ఏంటి? మనం బతికుండాలి ఫస్ట్. బతికున్నామంటే అంతకు మించిన ఆనందం ఇంకోటి లేదు. అంతకు మించిన సక్సెస్ ఇంకోటి లేదు. ఓకే. ఎందుకంటే మన వయసు ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోయారు అప్పటికే. మనం ఇంకా బతికున్నాం. మన కరోనాలో కొన్ని లక్షల మంది చనిపోయారు. ఆ ఉపద్రవాన్ని మనం తట్టుకొని నిలబడ్డాం. బతికున్నాం. ఇంతకు మించి ఆనందం ఏముంది? ఆనందం ఏముంది? చిన్న చిన్న ఆనందాలు. అసలు బతికుంటానికి మించిన ఆనందం ఏముందంట నేను అసలు. బతికుంటే నువ్వు ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మర్నాడు నీ మైండ్ సెట్‌ని మార్చుకుంటే, నీ ఆలోచనలను మార్చుకుంటే, నీ ఫుల్ పొటెన్షియల్‌ని ఉపయోగించుకుంటే నువ్వు అనుకున్నది ఏదైనా సాధించగలుగుతావు. సరే సాధించలేదు అనుకుందాం కాసేపు. ఆనందంగా ఉండకూడదా? ఉండకూడదా? There is no need to attach anything to be happy. Happiness is a state of mind. ఆనందం అనేది, సంతోషం అనేది మన మనసులో ఉంటుంది. మన చుట్టూ ఉండే విషయాల్లో కాదు, మనకున్న ఆస్తులు, అంతస్తుల్లో కాదు, మనకున్న పదవుల్లో కాదు, మనకున్న పేరు ప్రఖ్యాతుల్లో కాదు. మన మనసులో ఉంటుంది. మనం గనక ఆనందంగా ఉండాలనుకుంటే ఎప్పుడైనా ఆనందంగా ఉండవచ్చు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఈ చిన్న చిన్న ఆనందాలు ఎంజాయ్ చేయటం. పొద్దున్న లేచాము, మంచి కాఫీ తాగినాము. ఆ కాఫీని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంతమంది చెప్పండి ఉదయాన్నే లేవగానే? రొటీన్‌గా తాగేస్తాం కాఫీని. చాలా రొటీన్‌గా గుట్ట తాగేస్తారు. లేకుండా అసలు కాఫీ తాగేటప్పుడు ఆ స్మెల్, ఆ టేస్ట్, ఆ కలర్ ఎంజాయ్ చేస్తూ ఆస్వాదించండి. ఎంత కాఫీ ఎంత బాగుంటుందో.
రైట్. ఇంట్లో పిల్లలు ఉంటారు. ఆఫీస్ నుంచి రాగానే ఒక 10 నిమిషాల సేపు పిల్లలతో ఆడుకోండి. ఎంత ఆనందం దొరుకుతుందో. అలసిపోయి వస్తారు. మీ భార్యాపిల్లలతో కూర్చొని ఒక పావుగంట టీవీ చూడండి. ఎంత హ్యాపీగా ఉంటుందో. సమస్యలు ఉంటాయి. సమస్యలు లేకుండా ఎవరికి ఉండవు. సమస్య ఉన్నప్పుడు సమస్య ఉందని కుంగిపోకుండా ఆ సమస్యకు పరిష్కార మార్గాలు ఆలోచించాలి. పరిష్కరించుకునే శక్తి మీ లోపలే ఉంటుంది. మీ దగ్గరే ఉంటుంది. దానికి వెతుక్కోవాలి అంతే. అలాగే సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాటిల్లో పడి మునిగిపోకుండా మనకు ఉన్న చిన్న చిన్న ఆనందాలని కూడా మనం అనుభవిస్తూ ఉంటే మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. సో మానసిక ఆరోగ్యం కావాలంటే చేయాల్సిన పనులు ఈ 3. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని మరలా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ రూపంలో చెప్పండి. మీ కోరిక మేరకు మీకు కావాల్సిన వీడియో మేము తయారు చేస్తాం. సో మరోసారి మరో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మీ సైకాలజిస్ట్ విశేష్.